హలో ఎవ్రీవన్, ఐమ్ యువర్ స్పారో. వెల్కమ్ టు స్పారో టీవీ. స్పారో టీవీని ఫాలో చేస్తున్నారా? ఈరోజు ఒక మంచి టాపిక్తో వచ్చాను రా మీ దగ్గరికి. పిల్లలు, మీ గురించే ఏదో మంచి నీతులు చెప్దామని వచ్చాను. ఇదిగో ఎవడో షాల్వా కప్పేశాడు. అబ్బా, ఈ షాల్వా సరే. విషయం ఏంటంటే, ఒక మంచి నీతి శతకం మీతో చెప్పాలనుకున్నాను. ఎందుకంటే ఈ మధ్య చాలామంది పిల్లలు చదవడం మానేసి అలా వీడియో గేమ్స్లో ఆడుకుంటున్నారా. దయచేసి అలా చేయకండి. చదువు ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా మంచిది. అది మా జీవితాన్ని చాలా మంచి మార్గంలో నడిపిస్తుంది. అందుకే సుమతి శతకం ఈరోజు ఒకసారి గుర్తు చేసుకుందాం, ఓకేనా? పిల్లలు, సుమతి శతకం అనేది తెలుగు లిటరేచర్లో ఒక ప్రసిద్ధమైనటువంటి నీతి శతకం. దీనిని బద్దెన సరస్వతి కవి చాలా మంచిగా రాశారు. ఇది మన జీవితంలో ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తుంది. ఈ పద్యాలు మనకు గుర్తుంటే కనుక చాలా మంచి విషయాలు మా జీవితంలో తెలుస్తూ ఉంటాయిరా. అందుకే పిల్లలు, ఈ పద్యాలని అప్పుడప్పుడు నెమరేసుకుందాం. ఇప్పుడు చదువు ఎంత గొప్పదో, చదువు ఎంత ముఖ్యమో దాని గురించి ఒక పద్యం ఉందిరా. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. ఈ పిచ్చికేంటి పద్యాలు చెప్తుంది అనుకోకండిరా, చక్కగా వినండి. చాలా మంచి నీతి ఉంది. విద్య లేని వ్యవహారములను వీలగదు, విద్య లేనిదే విలువలేని బంగారం, విద్య లేనిదే వినిపించదు గౌరవం, విద్య చదివినంత మాత్రానే సుమతి. అర్థమైందర్రా? అబ్బా, ఈ షాల్వా సరే, ఇది వివరంగా చెప్తాను. విద్య లేకుండా ఏ పని సాధ్యం కాదు. విద్య లేనివాడు బంగారం ధరించినా అది వ్యర్థమే. విద్య లేనివాడు సమాజంలో మంచి గౌరవం దొరకదు. విద్య లేని వాడికి సమాజంలో మంచి గౌరవం దొరకదురా. కాబట్టి విద్య అవసరం, చదవడం చాలా ముఖ్యం రా పిల్లలు. దయచేసి మీరు చక్కగా హోంవర్క్ చేసుకుంటూ, టీచర్ చెప్పిన పాఠాలు వింటూ, అప్పుడప్పుడు ఇలాంటి సుమతి శతకాలను కూడా మీరు నెమరేసుకుంటే చాలా బాగుంటుందిరా. మమ్మీ డాడీ మాట వినండి, టీచర్ మాట వినండి, ఓకేనా? బై బాయ్, సీ యూ.